హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞాస్ వరల్డ్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి మమ్మల్ని ఇలా అభిమానిస్తున్నందుకు. మీ అభిమానం ఆదరణ మా అందరికీ కావాలి. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎంతో అవసరం. మా ఛానల్ చూస్తున్నందుకు అందరికీ నా అభిమానులు. అదిగోండి, నేను ఏదో ఒక రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. ఇది అందరికీ తెలిసిన కర్రీ అండి. దయచేసి ఇది మాకు తెలుసులే అని చెప్పి పాపం ఏం చేయొద్దు, నన్ను ఏమనుకోవద్దు. కూర ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాం, కడాయి పెట్టుకుంటాం. కామనే కదండి. శుభ్రంగా కడాయి పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకుంటాం. సన్నగా ఉల్లిపాయ తరుక్కున్నానండి. ఆవాలు మాత్రం వేస్తాను నేను ఏ కర్రీ అయినా. వేరే పప్పు దినుసులు వేసే అలవాటు నాకు ఫస్ట్ నుంచి లేదు, అందుకే అనమాట ప్లెయిన్. సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్న తర్వాత బాగా అది బ్రౌన్ షేడ్కి వచ్చి చక్కగా మగ్గే వరకు అనమాట మనం కలుపుకోవాలి. నేను కొంచెం ఆయిల్లో కలిసిన వెంటనే ఏం చేస్తానంటే, ఆనియన్ కలిసిపోయిన వెంటనే ఆయిల్లో నేను కొంచెం సాల్ట్, పసుపు వేసేస్తానండి. అది కొంచెం ఒక 2 minutes 1 minute అలా అలా కలిపేస్తాను. అదిగోండి, క్యారెట్ చాపర్లో వేసేసాను. బాగా సన్నగా తరిగేసాను అనమాట. అది చాపర్ని బాగా గీకేస్తున్నాను కదా, చూడండి. ఏం ఉండకూడదు కదా, సాటిస్ఫాక్షన్ ఉండదు లేకపోతే. అమ్మో ఎక్కడో మిగిలిపోయింది, ఏదో పోతుందని చెప్పాను అనమాట. దాన్ని సన్నగా వేసిన క్యారెట్ని బాగా మిక్స్ చేసేయండి. బాగా కలిపేయాలన్నమాట. మూత చూస్తున్నారా, సిల్వర్ మూత పెట్టాను. దాని మీద వాటర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి కడాయి పెట్టినా, ఎంత క్వాంటిటీ ఎలా వండినా కానీ కింద ఏమవుతుందంటే ఈ ఆవిరికి అది మాడకుండా ఉంటుంది అనమాట. ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళి కొంచెం, అంటే కొన్నిటికైతే కొంత మాడితే కొంత బాగుంటుంది, కొన్నిటికి బాగోదు. అలా వాటర్ పెడతాను, నాకు అదొక అలవాటు అండి. అదిగోండి, మగ్గిపోయింది అది బాగా. నేను కారం వేసేస్తున్నాను. కారం చూసారా ఏంటి ఇంత కొంచెం కూరకి ఇంత వేసేస్తుంది నేను. కంగారొద్దండి, దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసి బాగా కలపాలి. ఒక 1 minute 2 minutes అలా ఉంచాలన్నమాట. క్యారెట్ అయితే బాగా చక్కగా మగ్గిపోయిందండి. అదిగోండి, మనకి వచ్చే గుడ్లు వచ్చేసినాయి. నేను ఒక 5-6 గుడ్లు వేసి బాగా మిక్స్ చేసేసాను. నాకు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో వంటలు రావండి. అలా మా తోటికోళ్ళ గారు ఇళ్ళకి ఇలా వెళ్తే మాత్రం వాళ్ళు చూపించేవాళ్ళు నాకు. వాళ్ళు వండుతూ ఉంటే చూస్తూ ఉండేదాన్ని. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఒక 5 గుడ్లు. ఇందాక కారం ఎందుకు వేసి అనుకుంటున్నారు, గుడ్లు వేస్తున్నాను కాబట్టి. మనం పొరుటు చేసుకుంటాం కదా, కాకపోతే పొరుటు ప్లేస్లో మనకి క్యారెట్ కూడా మిక్స్ అయింది. బాగా అంటే బాగా మిక్స్ చేసేసేయాలి. పెద్ద మంట పెట్టేసి కొంచెం మీ ఇష్టం, మీ దీన్ని బట్టి ఓపికను బట్టి అనమాట. నాకైతే పొద్దున్నే కదా, టైం లేదు, పెద్ద మంట పెట్టేశాను, బాగా కలిపేశాను. ఎందుకు కలపాలంటే దానిలో గుడ్డులో వాసన వస్తుంది. ఆ వాసన అంతా పోయే వరకు రాత్రికైనా కూర బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీగా చక్కగా ఉంటుంది అనమాట కూర. ట్రై చేయండి. చూస్తున్నారు కదా, అదిగోండి, ఇలాగ ఒక 5 నిమిషాలు ఒక సిమ్లో కొంచెం 2-3 minutes కానీ అలా మీరు వదిలేసేస్తే బాగుంటుంది కర్రీని. పొద్దున్నే కదండి కర్రీ ప్రత్యేకించి మళ్ళీ చేసి చూపించాలంటే కుదరదని చెప్పానని చూపించేస్తున్నాను. మా ఇంట్లో పొద్దున్నే భోజనం చేసే అలవాటు, తినేసి వెళ్ళిపోయే అలవాటు ఉందండి. మా పిల్ల కానీ మా వారు కానీ. అప్పుడు దానికి ఆ కూరలు ఉండాలి. మా వారికి ఏ కూర పెట్టినా మానవుడు పట్టించుకోడు, తినేస్తారు. మా ఛానల్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ ఎంతో ధన్యవాదాలండి. మా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.